నమస్కారం అండి గజేందర్ గారు. నమస్కారం సార్, మీరు ఉన్నత చదువులు చదువుకొని ఒక లాయర్గా వృత్తి చేస్తూ ఈ గ్రామంలో సర్పంచ్గా ఎందుకు పోటీ చేద్దాం అనుకుంటున్నారు? ఈ గ్రామంలో ప్రజలు మీకు ఆదరణ ఇస్తారని అనుకుంటున్నారా? తప్పకుండా మా గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వారు ఆదరణ ఇస్తున్నారు కాబట్టి, వారు ఆశీర్వాదం ఇస్తున్నారు కాబట్టి, వారి కోరిక మేరకే మరి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇకపోతే ఏవైతే మీరు చెప్పిన ఉన్నత చదువులు ఏవైతే ఉన్నాయో, ఉన్నత చదువులు చదివి వ్యక్తిగత జీవితాన్ని చూసుకోకుండా నా చదువు, నా తెలివి, నేను పుట్టి పెరిగిన గ్రామానికి ఎంతో కొంత మేలు చేయాలి అనే ఉద్దేశంతో మరి నేను రాజకీయాలకు రావడం జరిగింది. తప్పకుండా మరి జనాలు, మా గ్రామ ప్రజలు, మా మహిళా మనులు కానీ, మా గ్రామ పెద్దలు, యువత అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు కూడా, నన్ను గెలిపిస్తారు కూడా. ఏ నమ్మకంతో సర్పంచ్ పోటీకి వెళ్తున్నారు? నా గ్రామం మీద నమ్మకం, నా గ్రామ ప్రజల మీద నమ్మకం. నేను తల్లి తర్వాత తల్లి లాంటిది మనం పుట్టిన గ్రామం కాబట్టి, ఒక తల్లి మీద ఏదైతే నమ్మకం ఉంటుందో నా గ్రామం మీద కూడా అంతే నమ్మకంతో ఉన్నాను కాబట్టి మరి నేను నమ్మకం అంటే మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, రైతుల సమస్యలే కానీ, గ్రామ సమస్యలే కానీ, వీళ్ళు ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన సమస్యలే, హాస్పిటల్కి సంబంధించిన సమస్యలే కానీ, ఇలా ఏ సమస్యలున్నా నేను ముందుండి మన సమస్యల మీద కొట్లాడి చాలా సమస్యలు పరిష్కరించడంలో నేను సఫలమైనాను కాబట్టి మరి నా ప్రజలు నాకు ఆశీర్వదిస్తారన్న నమ్మకం అయితే బలంగా ఉంది. గతంలో మీ గ్రామం కోసం మీరు ఏమైనా చేసినరా? గ్రామం కోసం నేను 2019లో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భం నుంచి ఇప్పటి వరకు గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద నేను కొట్లాడుతూ మన సమస్య పరిష్కరించే దిశగా మేము పనులు చేసినాం. ఆ పనులే మరి ఈరోజు ప్రజలు ఆ పనులు చేసినందుకు నన్ను నమ్మి నన్ను ఆశీర్వదిద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ప్రజల కోరిక మేరకే మీరు రండి రాజకీయాల్లోకి, మీలాంటి యువత చదువుకున్న రాజకీయాల్లో ఉంటే గ్రామాలు బాగుపడతాయి, వ్యవస్థ బాగుపడుతుంది, పేద ప్రజల జీవితం మారుతాయన్న మరి అని చెప్పి వాళ్ళు ప్రజలు నాకు చెప్పడంతోనే మన రాజకీయాల్లోకి ముందుకు రావడం జరిగింది. ఇలాంటి యువత రాజకీయంగా ముందుకు ఎదగాలని ఎవరైనా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారా? ఎస్, సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా గ్రామంలో ఉన్న సీనియర్ నాయకులు మరియు చాలామంది కార్యకర్తలు, మంచి విద్యావంతులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా రమణారావు గారు అన్నగారితో పాటు చాలా వరకు వేరే వేరే పార్టీలో నాయకులు అందరూ కూడా మరి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి గ్రామంలో ఒక యువకుడు ఉంటే ఎంతో కొంత మార్పును తీసుకురాగలుగుతారన్న ఉద్దేశంతో వాళ్ళందరూ నాకు స్వచ్ఛందంగా మరియు హోల్ హార్టెడ్గా మద్దతు ఇచ్చి ఈ రోజున ముందుకు నడిపించిన సందర్భంలో మనమందరం కూడా సమర్థవంతంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ రేపటి రోజు సర్పంచ్గా గెలిస్తే ఈ గ్రామంలో ఉన్న యువకుల కోసం ఏం చేయదలుచుకున్నారు? సో మంచి ప్రశ్న అన్నగారు. అయితే నేను ఒక 30 రోజుల కిందటే నేను గెలిచాక ఈ గ్రామానికి ఏం చేస్తామో ఒక మేనిఫెస్టో రూపంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన పార్టీలు ఏ రకంగా అయితే మేనిఫెస్టో ఇస్తాయో ఎన్నికల ముందు, నేను కూడా నా గ్రామానికి సంబంధించిన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. దీంట్లో మా గ్రామంలో యువతకు సంబంధించి ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం, ఎడ్యుకేషన్తో పాటు లైబ్రరీ ఏర్పాటు చేయడం, ఆ లైబ్రరీ ఏర్పాటు చేయడంతో పాటు లైబ్రరీలో అన్ని వసతులు ఏర్పాటు చేసి విద్యావంతుల కోసం వాళ్ళ మధ్య ఉద్యోగులుగా తయారయ్యే విధంగా లైబ్రరీలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా యువతలో ఐక్యమత్యాన్ని ప్రేరేపించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక పండుగని మనం ఒక సింబల్గా తీసుకొని ఆ పండుగ రోజు గ్రామంలో యువకులందరూ కూడా ఆటల పోటీలు నిర్వహించడం లాంటివి చేసి వాళ్ళందరినీ ఐక్యంగా తీసి వ్యసనాలకు వాళ్ళని దూరంగా ఉండే విధంగా వివిధ కార్యక్రమాలు, బయట నుంచి మోటివేషన్ స్పీకర్ని పిలిపించి వాళ్ళకి మోటివేషన్ చేస్తూ ఈ గ్రామంలో యువకులందరినీ కూడా ఐక్యంగా చేసి సన్మార్గం నడిపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చదువుకున్న యువతుల కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? తప్పకుండా అండి, మాకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది. సో ప్రస్తుతం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి సంబంధించి ఒక హాస్టల్ లేదు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లేదు, ప్రీ మెట్రిక్ హాస్టల్ ఉంది. అంటే అప్ టు ఎస్ఎస్సీ వరకు సంబంధించి స్టూడెంట్కి హాస్టల్ ఉంది. కానీ లేటర్ ఎస్ఎస్సీ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించి హాస్టల్ లేదు. కాబట్టి ఆ యువతి యువకుల కోసం ఈ చుట్టుపక్కల కుంటాల మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో యువతి యువకుల కోసం ఇంటర్మీడియట్ విద్య కోసం ఎక్కడికో దూరం వెళ్లకుండా ఇక్కడనే ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేసే విధంగా, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటయ్యే విధంగా నేను చొరవ తీసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తాను. ఈ గ్రామంలో కొన్ని వందల మంది మహిళలు పెన్షన్ రాలేదని బాధపడుతున్నారు. చాలామంది వృద్ధులు కూడా పెన్షన్ రాలేదని అంటున్నారు. మీ తరపున ఆడపడుచులకు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? తప్పకుండా మా గ్రామంలో ప్రధానంగా 2 రకాల వృత్తులు ఉన్నాయి మహిళలు చేసేవి. ఒకటి బీడీ చుట్టడం, అయితే 2 వ్యవసాయం సంబంధించి మరి చాలా వరకు వాళ్ళకు వ్యవసాయ కూలీలే కానీ ఇతర పనులు చేస్తూ ఉంటారు. సో బీడీ కూలీలకు సంబంధించి వాళ్ళకు చాలా మందికి పెన్షన్స్ లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు 2014లో
ఒక నిబంధన పెట్టిర్రు, 2014 డిసెంబర్ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పిఎఫ్ ఇస్తాం, బీడీ కార్మికులు మిగతా వాళ్ళకు ఇప్పట్లో లేదని చెప్పిర్రు. తప్పకుండా మా గ్రామ సమస్యని గౌరవ రాష్ట్ర మంత్రుల దృష్టికి కానీ లేదా సాధ్యమైతే ముఖ్యమంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లి ఈ పెన్షన్లు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. పథకాలే కానీ అంటే ఐకేపీ ద్వారా వాళ్ళకి ఇచ్చే రుణాలే కానీ, డ్వాక్రా మహిళ ద్వారా వాళ్ళకి ఇచ్చే ఎస్ఎస్జీ అంటారు, స్పెషల్ హెల్ప్ గ్రూప్ అని, వీటి ద్వారా వచ్చే రుణాలే కానీ ఇతర రుణాలు ఇప్పించి వాళ్ళలో మరి శక్తి సామర్థ్యాలు పెంచి వాళ్ళని పనిచేసే సామర్థ్యం కల్పించి, సో ఎంఎస్ఎంఈ అంటారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రుణాలు ఏవైతే ఉంటాయి, ఈ రుణాలన్నీ కూడా వాళ్ళు కేవలం వ్యవసాయము బీడ చుట్టడమే కాకుండా వాళ్ళ లోపల ఉన్న ప్రతిభను వెలికి చేసి వాళ్ళకున్న ప్రతిభ అనుగుణంగా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా మరి కుట్టు మిషన్లే కానీ లేదంటే విస్తారకు తయారు చేసే సిస్టంలే కానీ ఇట్లా ఉపాధి కల్పించే మరి కొత్త ఉపాధి పథకాలు తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలు తీసుకెళ్తారు? సో ఇవన్నీ విషయాలు కూడా ఒక 18 పాయింట్లతో నేను నా మేనిఫెస్టో రూపంలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో దాదాపు గ్రామ ప్రజలందరికీ చేరింది కాబట్టి వాళ్ళ నుంచి ఇంత మంచి స్పందన వస్తుంది. ఒక్కొక్క స్కీమ్లో ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంటే కానీ, లేదా రూరల్ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషనే కానీ, లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయడమే కానీ, వ్యసనాలను దూరం చేయడం కానీ, ఇట్లాంటి చాలా వరకు సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం కానీ, సీసీ కెమెరా పెట్టి సెక్యూరిటీ పెంచడం కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను. తప్పకుండా మా గ్రామాన్ని నిర్మల్ జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. మేము సర్పంచ్గా గెలిచాక మాకు ఒక ఎమ్మెల్యే గారు గౌరవ రామారావు పటేల్ గారు ఉన్నారు, మరియు మాకు జిల్లా స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో గౌరవ బీజేపీ ఎంపీ గిడం నగేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీ పరిధిలో 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ. సో వీళ్ళతో పాటు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మంత్రులే కానీ, మిత్రత్ర వాళ్ళే కానీ, వీళ్ళందరితో, ఎందుకంటే నా గ్రామానికి సంబంధించి నేను నా డెవలప్ జరగాలంటే ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు నాకు అవసరమే కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో మిగతా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ఎక్కువ మొత్తంలో ఫండ్స్ తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో పనులు తీసుకొచ్చి నా గ్రామాన్ని డెవలప్ చేస్తానని తెలియజేస్తున్నాను. గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, మీతో పాటు ఎంతమంది అభ్యర్థులు మీకు పోటీ ఉన్నారు? మీకు ఎవరెవరి అండదండ ఉంది? ఏ పార్టీల సపోర్ట్ ఉంది? ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం మీకు సపోర్ట్ ఉంది? అయితే ఈ కుంటల గ్రామ సర్పంచ్ అభ్యర్థి బరిలో నాతో పాటు ఇంకొకరు ఉన్నారు. సో నా మద్దతు విషయానికి వస్తే మా గ్రామంలో మంచి కోసం, అభివృద్ధి కోసం మరి కాంగ్రెస్ పార్టీయే కానీ, బీఆర్ఎస్ పార్టీయే కానీ, బీజేపీ పార్టీయే కానీ మరి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. సామాజిక వర్గం విషయానికి వస్తే కుంటలో ఉన్న ప్రతి సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క యువకుడు మరి నన్ను రాజకీయాలకు రావాలని చెప్పేసి కోరడం జరిగింది. మరియు వారి కోరిక మేరకే నేను రాజకీయాల్లో ముందడుగు వేశాను కాబట్టి ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం కాకుండా ప్రతి ఒక్క సామాజిక వర్గం యొక్క ఆశీర్వాదం నాకు ఉంది అని తెలియజేస్తాను. ఓకే గజేందర్ గారు, మీరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఏ గుర్తుతో ముందుకెళ్తున్నారు? గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుతో నేను ముందుకెళ్తున్నా. మా గ్రామస్తులందరికీ, మా గ్రామ పెద్దలకు, యువకులకు మరియు మా మహిళా సోదరిమణులందరికీ విన్నవించేది ఒకటే, కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండి, అభివృద్ధిలో భాగం అవ్వండి.